ఒక భారీ ప్రమాదం జరిగింది. నిజంగా ఈ భారీ ప్రమాదం నేను చెప్పబోయే విషయాలన్నీ మీరు విన్న తర్వాత 100% మీరు భయభ్రాంతులకు గురవుతారు. అదే విధంగా కన్నీటి పరవంతం అవుతారన్నమాట. ఎందుకంటే దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎంత పెద్ద ప్రమాదం జరిగిందంటే ఇది ఓన్లీ మానవ తప్పిదమే అని చెప్పుకోవాలి మనం. సో ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలు పూర్తిగా మీకు చెప్తాను. ప్రతిది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక దేవుడికి సంబంధించిన, ఒక మతానికి సంబంధించిన ఒక సభ జరుగుతుందన్నమాట. సో అక్కడ ఆ సభ జరుగుతుంటే అక్కడ ఎవరైతే ప్రసంగిస్తా ఉన్నారో ఆ వ్యక్తి యొక్క ప్రసంగాలు వింటా ఉన్నారు. అక్కడ చిన్న పిల్లలు కూడా వెళ్లారన్నమాట ఈ ప్రసంగం వినడానికి. అంటే కొన్ని వేల సంఖ్యలో అక్కడ వెళ్లారు. అతను ప్రసంగం వినటానికి. సో ఇక్కడ వినడం, వెళ్లి అక్కడ కూర్చోవడం, ఉండడం తప్పు కాదు. కాకపోతే ఏదైతే అక్కడ భద్రతా ప్రమాణాలు ఉన్నాయో అవి పాటించకపోవడమే చాలా పెద్ద తప్పు అని నేను చెప్తానన్నమాట. దానివల్ల దగ్గరగా 6 చనిపోయారు. ఇంకో 20 మంది పరిస్థితి చాలా విషమంగా ఉందన్నమాట. అసలు ఇదంతా ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని ఒక మతానికి సంబంధించిన ప్రసంగం జరుగుతా ఉంది. అక్కడ మహారాష్ట్ర, కర్ణాటక నలుమూలల నుంచి కూడా చాలా మంది అక్కడ ప్రసంగం వినడానికి వెళ్లారన్నమాట. ఒక మత బోధకుడు అక్కడికి వచ్చాడు. సో అతనికి బాగా ఫాలోయింగ్ ఎక్కువ అనుకుంటా. సో ఇక్కడ ఎవరిని తప్పుపడతలేదు. సో దాన్ని వినడానికి చాలా మంది వెళ్లారు అక్కడికి. ఆడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలి, భద్రతా ప్రమాణాలు చాలా బాగుండాలి కదా! కానీ కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను, ముందు మీకు అర్థమవుతుంది. కానీ అక్కడ భద్రతా ప్రమాణాలు చూసుకుంటే అక్కడ ఎటువంటి ఏమీ లేదు. మరి వాళ్ళు పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ ఇచ్చారో కూడా తెలీదు. అక్కడ అధికారులు తనిఖీలు చేపట్టారో కూడా తెలీదు. కానీ సడెన్‌గా విపత్తు వచ్చింది. ఆ విపత్తే ఒక గాలి, వాన రూపంలో విపత్తు వచ్చింది. ఒకేసారి విపత్తు రావడంతోటి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను తల దాచుకోవడానికి పక్కనే ఉన్నటువంటి ఏదైతే కన్‌స్ట్రక్షన్ ఉందో అక్కడికి, అదే విధంగా ఇక్కడ ఏదైతే నిర్మించారో ఆటిల కిందకి గట్టా వెళ్ళిపోయారన్నమాట. సో వెళ్ళిపోయిన తర్వాత ఒకేసారి గాలి, వాన రావడంతోటి ఏదైతే రేకుల షెడ్ ఉందో ఆ రేకుల షెడ్డు, ఆ రేకు పైకి లేసి ఒక గోడ ఉందన్నమాట. నిర్మాణంలో ఉన్నటువంటి గోడ. ఆ గోడని గట్టిగా కొట్టింది. అలా ఆ గోడని గట్టిగా కొట్టడంతోటి ఆ గోడ పక్కనే నిలబడినటువంటి ఒక 20, 30 మంది మీద ఇది పడిపోయింది. పడిపోవడంతోటి ఒకేసారి అక్కడ ఉన్నటువంటి 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో దగ్గరగా 6 చనిపోయారు. దాంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 20 మంది, దాంట్లో 20 మంది పరిస్థితి చాలా విషమంగా ఉందన్నమాట. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అంతా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు గానీ, అక్కడ డాక్టర్ చెప్పే మాటలేంటంటే చాలా విషమ పరిస్థితిలో ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఈ వీడియో ప్రధానంగా చేయడానికి కారణం ఒక ముఖ్యమైన అంశం ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా మంది నాకు క్వెషన్‌లు వేస్తా ఉన్నారు. ఇటువంటి న్యూస్‌లు ఎప్పుడు కూడా ఏదో మూల వస్తా ఉంది కదా! దీంట్లో ఏం ప్రత్యేకత ఉందని. ఈ విషయం గురించి ఎప్పుడు చేయను నేను. మీ అందరూ బాగోగుల గురించి మీ అందరూ కూడా జాగ్రత్త పడతారని ఒక అలర్ట్ మెసేజ్ మాట ఇది. ప్రతి ఒక్కరు కూడా బయటికెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి, ఏదైనా సిట్యుయేషన్ జరిగితే అది కూడా లేటెస్ట్ సిట్యుయేషన్. అది నిన్న జరిగింది. నిన్న మంగళవారం సాయంత్రం జరిగిన సిట్యుయేషన్ అది. ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీ ముందుకు పెడతారన్నమాట. అంటే ఈ సిట్యుయేషన్ మీకు చెప్పిన తర్వాత మీరు 100% కొంతలో కొంతైనా గాని జాగ్రత్తగా ఉంటారని. అంతేగాని ఎక్కడి నుంచి సోది చెప్పే అవసరం నాకేంటి? నాకు సమాజం మీద ఒక శ్రద్ధ ఉన్న పౌరుడిగా అయితే మీకు చెప్తా ఉన్నాను. కొంతమంది అంటే 99% అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. 1% కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొద్దిగా తిక్క మనుషులు ఉంటారు కదా! వాళ్ళు. సో వాళ్ళని పక్కన పెట్టండి. ఎవరైతే వాళ్ళ యొక్క శ్రేయస్సు గురించి నా వీడియోస్ చూస్తారో వాళ్ళందరికీ నేను చెప్తానన్నమాట. ఎప్పుడైనా బయటికెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి ప్రసంగాలు వినడానికి వెళ్ళినప్పుడు మీ భద్రత మీరు చూసుకోండి. అంతేగాని మీరు అక్కడ ఏదైతే ఉందో ఆటిలకి మూల కింద వెళ్ళిపోయి దాక్కోవడం ఇటువంటివి చేయొద్దు. సో ఇప్పుడు జరిగిన సంఘటన అక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనంగా మారింది. సీఎం కూడా పరుగున వచ్చాడు. మొత్తం కలెక్టర్ల కాంచి, మొత్తం ఎస్పీ కాంచి అందరూ పోలీసులందరూ కూడా పరుగున వచ్చి వాళ్ళందరికి కూడా సహాయ చర్యలు చేశారు. సహాయ చర్యలు చేసి అక్కడ జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం అంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు ఇప్పుడు. సో ఎందుకు ఇలా జరిగింది? ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారనే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ పోలీసుల భద్రత లేదు అక్కడ. మరి వీళ్ళు పోలీసు భద్రత లేకుండా ఎలాగా వీళ్ళు సభ నిర్వహిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లా. ఎందుకంటే 100% ఒక 1000 మందిలో గాని జనాలు వస్తే గనక అక్కడ పోలీసు భద్రత అనేది తీసుకోవాలి. మరి అక్కడ పోలీసు భద్రత ఉందో లేదో తెలియట్లేదు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ జరిగిన తర్వాత మొత్తం పోలీసులందరూ వచ్చి సహాయ చర్యలు చేస్తారని చెప్పేసి ఈ వార్తలు వస్తా ఉన్నాయి. మరి ముందుగానే పోలీసులు ఉండాలి కదా! అక్కడ లేరు కదా! లేదంటే అర్థం ఏంటి? వీళ్ళు ఇల్లీగల్‌గా అయితే సభ నిర్వహించుంటారు నాకు తెలిసిన మట్టుగా. ఇల్లీగల్‌గా నిర్వహించకపోతే మాత్రం పోలీసులు ఉండే అవసరం ఉంటది కదా! పర్మిషన్ తీసుకుంటే 100% ఆ లోకల్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటదో ఆ పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. అదే చట్టం చెప్తుంది. వాళ్ళే కాదు, మీరు కూడా మీ ఊర్లో ఏదైనా సభ జరిగినా, లేదా జాతర జరిగినా, ఏది జరిగినా గాని 100% అంటే ప్రజలకు సంబంధించింది ఏది జరిగినా గాని 100% నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ చేయాలి మీరు.
వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే దాన్ని ఆ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని మీ ఇష్టం కాదు. సమాజానికి సంబంధించిన అంటే ప్రజలకు సంబంధించింది ఏదైనా ఒక విషయం చేయాలనుకున్నప్పుడు మీ ఇష్టం అవ్వదన్నమాట. 100% చట్టం ఏం చెప్తుందో అదే చేయాలి. ఒకవేళ మీరు అలా చేస్తున్నప్పుడు ఎవరు చూడట్లేదు, ఎవరు చెప్పట్లేదు కదా అని చాలామంది ఇలా చేస్తా ఉంటారు. సో, ఇప్పుడు జరిగింది చూసారా ఈ సిట్యుయేషన్‌లోని ఏదైతే ప్రమాదం జరిగిందో, ఈ ఆరుగురికి మరణానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే ఈ సభ పెట్టారో వాళ్ళదే అవుతుందన్నమాట. రీసెంట్‌లీగా మనం చూసుకుంటే గనక ఏదైతే శ్రీకాకుళంలోని వెంకన్న బాబు గుడైతే కట్టాడాయన. పాండా అని చెప్పేసి ఒక పెద్దాయన. అది చాలా మంచి విషయమే. తన డబ్బులతోటి చక్కగా పెద్ద గుడి నిర్మించాడు. ఎందుకంటే ఏదైతే ఉత్తర భారతం ఉందో అటు సైడ్ మొత్తం అంతా కూడా దూరం అయిపోతుంది. చాలా మంది ఎళ్ళలేకపోతున్నారని చెప్పిన ఉద్దేశంతోటి ఆ పాండా అనే వ్యక్తి ఎవరైతే పెద్దాయన ఉన్నారో ఆ పెద్దాయనైతే అక్కడ తిరుమల వారి దేవస్థానం టైపు అంటే అక్కడికి ఇంకా మీరు తిరుమల వారి దేవస్థానం వెళ్ళినట్టుగానే ఉంటుంది. ఆ టైప్ అయితే ఆయన నిర్మించాడన్నమాట. తన సొంత డబ్బులతో దగ్గరగా ఒక 20,00,00,000 దాకా అయిందని అప్పట్లో చెప్పారు. చాలా ఇదిగా ఉంది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే ఏకాదశి ఉందో ఏకాదశి రోజున మొత్తం మహిళలందరూ కూడా భక్తులందరూ కూడాను ఆ 7 కొండల వాళ్ళని దర్శించుకోవాలని చెప్పేసి విపరీతంగా పోటెత్తిపోయారన్నమాట. సో, అటువంటి పరిస్థితుల్లోని ఆలయ నిర్మాణం అంతా కూడా సరైన భద్రత లేకపోవడం వల్ల ఏదైతే గ్రిల్స్ నడిచే మెట్లెక్కుతున్నప్పుడు సైడ్ గ్రిల్స్ ఏవైతే ఉంటాయో పట్టుకోవడానికి, ఆ గ్రిల్స్ పైనుంచి అందరూ కూడా ఉధృతి ఎక్కువైపోవడం వల్ల ఆ గ్రిల్స్ పైన అందరూ కూడా పడిపోయారు. పడిపోవడంతో అక్కడి నుంచి మెట్ల పైనుంచి కిందకి పడిపోయారు. వాళ్ళందరూ కింద వాళ్ళ మీద పడిపోవడంతోటి కింద ఉన్నటువంటి వ్యక్తులు దగ్గర 10 మంది దాకా చనిపోయారు. మీకు తెలిసిన విషయం. ఇదంతా కూడా పాత న్యూస్ ఇది. శ్రీకాకుళంలో జరిగింది. ఇక్కడ కీలకమైన ఒక అంశం ఉందన్నమాట. ఏమని? ఏదైతే మరణాలు జరిగాయో ఈ శ్రీకాకుళంలో అప్పుడు కూడా అన్నారన్నమాట. మీరు పర్మిషన్ తీసుకున్నారా? ఎవరు పర్మిషన్ తీసుకొని ఇలా మీరు ఇన్వైట్ చేశారు? ఇంతమంది వస్తారన్నప్పుడు మీరు 100% పర్మిషన్ తీసుకోవాలి కదా! మీ నియరెస్ట్ ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో అదే విధంగా పోలీస్ స్టేషన్ ఉందో దానికి ఇన్ఫార్మ్ చేయాలి కదా! ఎందుకు మీరు చట్టపరంగా మీరు వెళ్ళలేదని చెప్పేసి ఆయన్ని ప్రశ్నించారు చాలామంది. అప్పట్లో పాపం ఆయన పెద్దాయన చాలా ఇబ్బంది పడ్డాడు. దీనికి సమాధానం చెప్పలేక. మీడియా కూడా విపరీతంగా అయితే అతని దగ్గరికి ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. సో, ఈ విధంగా అయితే చాలామంది ఇంటిమేషన్ లేకుండా అయితే సభలు నిర్వహిస్తా ఉన్నారు. సో, వాళ్ళని పక్కన పెట్టండి. సో, ఇదంతా కాదు. నేను చెప్పేదేంటంటే ప్రజల కోసమే చెప్తానన్నమాట. మీరు దేనికెళ్ళినా గాని, ఒక గుడికైనా, లేదా ఒక ప్రసంగానికైనా, లేదా ఒక రాజకీయ మీటింగ్‌కైనా గాని ఎళ్ళినప్పుడు మీ భద్రత పరంగా మీరు ఉండాలి. మీరు అలర్ట్‌లో ఉండాలి. అలర్ట్‌లో లేకుండా వాళ్ళు చెప్పే ప్రసంగాలు వింటూ, ఇంకా మీ భద్రతా సంబంధించిన విషయాలన్నీ మర్చిపోతే గనక ఇటువంటి విపత్తులొచ్చినప్పుడు, లేదా ఏదైనా తొక్కిసలాట అయినప్పుడు 100% మీరు చచ్చిపోయే అవకాశం ఉంటది. అందుకని మీరు ఇటువంటి తొక్కిసలాట జరిగిన, ఇటువంటి విపత్తులొచ్చినప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పాయింట్ ప్రకారం చెప్తాను. కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను వినండి. ఏదైనా గాని సంఘటనలో మీరు తొక్కిసలాట జరిగినప్పుడు, ఉధృతిగా ఉన్నప్పుడు మీరు అటు ఇటు పరిగెట్టొద్దు. దయచేసి అక్కడ పరిగెట్టొద్దు. అక్కడ ఏదైతే ఉధృతం ఉంటదో, ఆ ఉధృతిని సద్దుమణిగించేలాగా ప్రతి ఒక్కరు కూడా అండర్‌స్టాండింగ్ చేసుకోండి. అసలు ఉధృతి దేనివల్ల అయింది? అందరూ కూడా స్తంభించిపోండి. ఎవరు కూడా ఎటు కదలవద్దని చెప్పి చెప్పాలన్నమాట. అంతేగాని అక్కడ ఏదో జరిగిపోయింది, అందరూ పారిపోతున్నారు, ప్రాణ నష్టం ఉందని చెప్పేసి అటు ఇటు పరిగెడితే గనక ఎవరైతే పాపం చిన్న పిల్లలు ఉంటారో, ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో అందరి మీంచి కూడా మీరు తోసుకుంటూ పోయేటప్పటికి కింద పడిపోతారు. వాళ్ళందరి మీద తొక్కుపోతారన్నమాట. వాళ్ళందరూ చనిపోయే అవకాశం ఉంటది. ఇది ఫస్ట్ పాయింట్ అయింది కదా! ఇంకో రెండో పాయింట్ ఏంటంటే ఇటువంటి సభలకెళ్ళినప్పుడు ఏదైతే ఈ విపత్తులు, వర్షాలు గట్టా వస్తా ఉంటాయో అటువంటి సమయాన్ని ఏదైతే మీ నియరెస్ట్ గోడలు, ఏదైతే రేకుల షెడ్‌లు ఉంటే అటువంటి ప్లేస్‌లకి వెళ్ళొద్దు. దయచేసి అటువంటి ప్లేస్‌లకి వెళ్ళడం వల్ల అయి పాత గోడలు అవ్వైనా గాని, లేదా కొత్తగా నిర్మించిన గోడలు అయినా గాని, లేదా రేకుల షెడ్ అయినా గాని ఒకేసారి అమాంతం కూలిపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే అయి అంత బలంగా ఉండవు కాబట్టి. మీరు అటువంటి సమయాన్ని ఏం చేయాలంటే, మీరు ఏదైతే సురక్షితంగా ఉండే, బలంగా ఉండే ఏదైనా బంగ్లా గాని, లేదా మామూలు ప్లేస్ అయినా పర్లేదన్నమాట. మీరు ఒక ఖాళీ ప్రాంతం అయినా పర్లేదన్నమాట. అక్కడ కూర్చొని మీరు ఉన్నా గాని మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడ మీకు మీ మీద వచ్చి ఏమి పడవమాట. అటువంటి ప్రాంతాలు చూసుకోవాలి. సో, ఈ విధంగా అయితే మీరు చూసుకోవాలి. అంతేకాకుండా గుడికెళ్ళినప్పుడు కూడా మీరు భద్రత పాటించాలి అక్కడ. ప్రతి ఒక్కరు కూడా లైన్ పాటించాలి. తొందరగా దర్శనం చేసుకోవాలి. అక్కడ ఆలయం మూతలు మూసేస్తారని తొందరగా వెళ్ళిపోవాలి. లేదా ఆలయం మూతలు తెలిసారని మేము ముందెళ్ళి దర్శనం చేసుకోవాలని ఇటువంటి ఉధృత వాతావరణం అసలు చేయకూడదన్నమాట. అలా చేయడం వల్ల ఒకేసారి పోటెత్తిపోతారు జనాలు. చిన్న పిల్లలు, వృద్ధులు ఉంటారు పాపం. వాళ్ళేమో మీలా స్పీడ్‌గా ఎళ్ళలేరు. వాళ్ళందరి మీద మీరు తొక్కుకుంటూ పోతే చనిపోతారన్నమాట. అందుకనే దర్శనం అనేది జరుగుద్ది. దర్శనం ఇప్పుడు కాకపోతే గనక మీకు సాయంకాలమైనా జరుగుద్ది. లేదా ఫస్ట్ టైమ్ జరగకపోతే సాయంకాలం జరుగుద్ది. అంతేగాని ఇటువంటి ఉధృత వాతావరణం అయితే క్రియేట్ చేయకూడదని చెప్పేసి ఇటువంటి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. మీరు భద్రతా ప్రమాణాలను పాటించని పక్షంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అదేవిధంగా చాలామంది సభలు నిర్మించేటప్పుడు కూడాను
ఈ పర్మిషన్ తీసుకొని, ఈ పర్మిషన్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. అంతేగాని వేరే విషయం కాదు. సో దీని మీద మంచి కామెంట్ చేయండి. ఈ మంచి కామెంట్ ఎలా ఉండాలంటే, ఆ కామెంట్ చాలా మంది చదువుతా ఉంటారు. ఆ కామెంట్ చదివినప్పుడు వాళ్ళకి అనిపించాలన్నమాట. ఓహో! ఈ విధంగా మనం భద్రత పడాలా అని చెప్పి. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు తెలుసు. నాకు తెలియని విషయాలు భద్రతకు సంబంధించిన విషయాలు మీకు తెలిసుండొచ్చు. అటువంటి విషయాలు మీరు దాంట్లో కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయడం వల్ల ఎవరైతే మన ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ ఆడియన్స్ అందరూ కూడా చదువుతారు. ఫ్యూచర్‌లోని ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏదైనా ప్రమాదం వస్తే గనక ఏదైతే మీరు కామెంట్ చేశారో, ఆ కామెంట్‌కి కట్టుబడి వాళ్ళు సేఫ్ అవుతారని ఈ విధంగా చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడాను అటువంటి కామెంట్ చేయండి. వాల్యుబుల్ కామెంట్ చేయండి. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.